మన తెలంగాణలో ఒక దేవాలయం ఉంది. 800 సంవత్సరాలుగా నిలిచిన ఒక అద్భుతం. అదే రామప్ప ఆలయం. ఈ ఆలయంలో ఉన్న తేలియాడే ఇటుకలు, నాట్యశిల్పాలు, భూకంపానికి తట్టుకునే శిల్పకళా రహస్యం ఇప్పటికీ ఒక మర్మమే. మరి రామప్ప ఆలయంలోని ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఆదేశానుసారం నిర్మించాడు. అద్వితీయమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి పేరు ఒక స్థపతి నుండి వచ్చింది. ఆయన పేరు రామప్ప. అందుకే దేవుని పేరు కాకుండా స్థపతి పేరు ఈ ఆలయానికి శాశ్వతమైంది. 12 సంవత్సరాల పాటు శిల్పకళ, నాట్యరూపాలు, దేవతా విగ్రహాలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయపు గోపురం పైకప్పులో వేసిన ఇటుకలకు ఒక అద్భుతం ఉంది. ఆ ఇటుకలు నీటిలో వేసినా తేలిపోతాయి. ఎంత తేలికగా ఉన్నాయో భవనం బరువుని తట్టుకునేలా కట్టారు. కానీ ఈ ఇటుకలను తయారు చేసిన నిజమైన రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు దొరకలేదు. కొంతమంది చెబుతారు అగ్నిపర్వతపు మట్టి, ఔషధ పదార్థాలతో ఈ ఇటుకలు తయారు చేశారని. కానీ ఖచ్చితమైన రహస్యం మాత్రం ఇంకా తెలియదు. రామప్ప ఆలయంలోని శిల్పాలలో నాట్యముద్రలు ప్రత్యేక ఆకర్షణ. భారతనాట్య శాస్త్రంలో ఉన్న ప్రతి నాట్య భంగిమ ఇక్కడి శిల్పాలలో కనిపిస్తుంది. కొన్ని శిల్పాలను చూస్తే ఆ నర్తకి నిజంగా బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది. శిల్పకళలోని ఆ సున్నితమైన వివరాలు ఈ రోజు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 17వ శతాబ్దంలో ఒక భారీ భూకంపం సంభవించింది. ఆ పరిసరాలలోని చాలా ఆలయాలు దెబ్బతిన్నాయి. కానీ రామప్ప ఆలయం మాత్రం పెద్ద నష్టం లేకుండా నిలిచింది. దానికి కారణం కాకతీయుల ప్రత్యేకమైన ఇంజనీరింగ్ డిజైన్. ఆలయపు స్తంభాలు, పునాది, భూకంపం తరంగాలను తట్టుకునేలా రూపకల్పన చేశారు. అది ఈ రోజు కూడా ఆధునిక ఇంజనీర్లకు ఒక పాఠమే. 2021లో రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఇది తెలంగాణకే కాకుండా మన మొత్తం తెలుగు జాతికి గర్వకారణం. ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని దర్శించేందుకు వస్తున్నారు. మన సంస్కృతి, కళ ప్రపంచమంతటికీ ప్రతిష్టాత్మకంగా నిలిచింది. తేలియాడే ఇటుకలు, నాట్యశిల్పాలు, భూకంప నిరోధక శిల్పకళ, ఈ అన్ని రహస్యాలు ఇప్పటికీ ఒక మర్మమే. అది మనుషుల శిల్పకళా శిఖరమా, లేక దైవశక్తి ప్రభావమా, లేదా రెండూ కలిసిన ఒక అద్భుతమా? మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.